నమస్తే, నేను మీ తేజ. సో రమావత్ మధు వాళ్ళ క్లాస్మేట్స్ అయితే ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. సో రమావత్ మధు 10th వరకే చదువుకున్నాడని చెప్తున్నారు. తర్వాత ఈ స్కామ్స్ దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాడు. అంటే అతనికి 22 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కూడా ఈ స్కామ్ చేస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం. బ్రదర్ చెప్పండి, రమావత్ మధుది సొంతూరు ఇదేనా? సొంతూరు ఇదే. ఎట్లా ఈ స్కామ్స్ లో ఎట్లా అతను ఇది చేశాడు? యాక్చువల్లీ మెయిన్ ఏంటంటే మొదట్లో 4-5 ఇయర్స్ నుంచి నడుస్తుంది. యాక్చువల్లీ ఇది ఆల్రెడీ మోసపోతామని ఎవరు అసలు మొదట్లో ఎవరు ఇయ్యలేదు. ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు ఒక ఇయర్ బ్యాక్ నుంచి అందరూ మామూలుగా ఇక హైఫైగా ఇక తిరుగుతారు అన్నమాట. కార్లు అది వేసుకొని తిరుగుతారు. ఇక్కడ మా పూజ సాగర్ లో ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక బండ మీద అని పూజ చేసిర్రు. అప్పుడు బాలాజీ నాయక్ ఒక 2 lakhs ఇచ్చిందంట. అక్కడ ఇస్తే ఇక జనాలు అందరూ అట్రాక్ట్ అయిపోయారు. ఒక మళ్ళా వాళ్ళ దగ్గర ఉన్నాయి, నేను మంత్లీ కూడా ఇస్తాను మీకు వడ్డీలు 10 rupees ఇస్తామని ఒక ఫస్ట్ 5 lakhs ఇస్తే తర్వాత ఏం చెప్పారంటే ఇక నెలకు వడ్డీ ఇస్తుంది కాబట్టి ఇక అందరూ అట్రాక్ట్ అయిపోయారు. ఇక ఫలాని వాళ్ళ ఇంటికి వచ్చి ఇక ఇచ్చిపోతుండు డబ్బులు. ఇక పక్కనోడు ఏం చేసినట్టు అరే వాడు మామూలుగా ఎదిగిపోతుండు, మనం ఇట్లనే ఉన్నాం, ఇక మనం కూడా ఇస్తే వాళ్ళ లెక్క మనం కూడా ఎదుగుతాం అని ఇక వాడిని చూసి వీడిని చూసి ఇక మామూలుగా అందరూ ఇవ్వడం జరిగింది అనమాట. నైట్ కూడా ఒకసారి యాక్చువల్లీ మంగ్లీ ఏమో తర్వాత మాకు తెలియదు అంత అయింది. ఇక 10 రూపాయల ఇంట్రెస్ట్ కే అందరు అట్రాక్ట్ అయిపోయారు. ఇక మంగ్లీ వచ్చింది. ఇక తర్వాత అది అంటే ఇంట్రెస్ట్ ఇవ్వక ముందు మనకు తెలియదు. అది తర్వాత ఒక 2 years బ్యాక్ తర్వాత ఇక్కడికి వచ్చిందంట. ఇక్కడికి ఇదే ఇల్లు, మధు వాళ్ళది ఇదే ఇల్లు. ఇక్కడికే వచ్చింది నైట్. ఆ ఫోటో ఉంది కదా, అది ఇక్కడ అదే ఇల్లు. మేము చూడలేదు, నైట్ టైం వచ్చింది. అది మాకు ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు అనమాట. మార్నింగ్ చెప్తుంటే ఇక మధు ఏం చెప్పిందంటే ఇక నేను మంగ్లీతోటి ఉన్నా, ఇక అందరితోటి ఇక పెద్ద వాళ్ళు అందరూ మనం బ్యాక్ లో ఉన్నారు, మీరు మీ వడ్డీ మీ డబ్బులు ఎక్కడికి పోవు, మేము 100% మీకు ఇచ్చేస్తాం అని ఇంకా అందరూ అట్రాక్ట్ అయిపోయి ఇచ్చేసిరు ఇక డబ్బులు. మా ఊర్లో అంటే చాలా మంది ఉన్నారు అన్న. నేను 40 లక్షలు ఇచ్చిన. 40 లక్షలు అంటే సొంత డబ్బులు. నావేమో ఒక 20 ఉన్నాయి, మిగతా మా చెల్లెలు కార్ లోన్లు, హౌస్ లోన్లు అన్ని, మా బంగారం కూడా పెట్టింది. పక్కన కూడా అప్పులు తీసుకొని ఇచ్చినాం. వాళ్ళకు ఒక 3-4 rupees ఇస్తామని చెప్పి ఇక మేము తీసుకొచ్చినాం. ఇక చుట్టాలు మేము అట్లనే ఇక బాధితులుగా మేము మోసపోయినా. ఇక అందరు ఎంతవరకు చదువుకున్నాడు మధు? 9th వరకే చదువుకున్నాడు. 10th బయటికి వెళ్ళిపోయిండు. మధు 10th ఫెయిల్ అయిపోయిండు. చిన్నప్పుడు అంటే వాళ్ళది కొంచెం ఇదే స్కూల్, ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ పుట్టంగండి స్కూల్లోనే చదివిండు అబ్బాయి. చిన్నప్పుడు చేపలు పట్టేటోడు, అది మన చిల్లర పని చేసేటోడు. అది కోళ్ళ ఫాలం ఉండేది వాళ్ళది. అయితే అది చూసుకుంటా బిజినెస్ వాళ్ళ సాఫ్ట్వేర్ అంట. అయితే వాళ్ళ బిజినెస్ ఇన్ఫినిట్ కంపెనీ ఉండేది. 9th క్లాస్ లో వెళ్ళి ఇన్ఫినిట్ కంపెనీలో నేను చేస్తున్నా, మమ్మల్ని జాయిన్ అవ్వంటారా అని చెప్పిండు. అయితే మాకు ఇంట్రెస్ట్ లేదురా, మీకు స్టడీ పర్సన్, మేము స్టడీకి ఇంట్రెస్ట్ అవుతున్నాం అంటే సరే ఆయన బయటికి వెళ్ళిపోయిండు. బయటికి వెళ్ళిన తర్వాత సరే 10th ఫెయిల్ అయిపోయిండు. 10th ఫెయిల్ తర్వాత బయటకు వచ్చిండు, ఫార్చునర్లు అవి కార్లు తీసుకొని వచ్చిండు. సరే మమ్మల్ని నమ్మించి ఇట్లా పెట్టండి, మీరు పైసలు పెట్టండి, ఇంకా నీకు ఇంట్రెస్ట్ ఇస్తా, ఇంత 12 rupees 10 rupees ఇస్తా ఇంట్రెస్ట్ అని చెప్పిండు. ఇంకా పెద్ద బండి వచ్చేసి ఫార్చునర్లు, తార్లు, స్కూల్ కి ఆడికి వచ్చిన మాత్రం కార్లు బండిలు అని తీసుకొని వచ్చి మమ్మల్ని నమ్మించిండు. ఇన్న దాంట్లో చేస్తున్నా, దీంట్లో చేస్తున్నా అని చెప్పి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు? పేదవాళ్ళే. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాడు కదా, ఇదంతా కూడా ఎలా కట్టాడు అంటారు? మన జనం పైసలే, మంది పైసలు మేము ఒక్కలమే అని కాదనా. ఇక్కడ మా జన్కోలో ఇక్కడ జాబ్ చేస్తారు, ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక్కొక్కరికి ఏఈలు వాళ్ళు కూడా ఇచ్చారు సార్. ఇక్కడ మన పెద్ద సార్లే ఇచ్చినప్పుడు ఇక మనం ఏంది అని ఇక వాళ్ళకు నెల వడ్డీకి ఇస్తుర్రు. మా వెనకాల పెద్ద వాళ్ళు ఉన్నారు. అట్లా చెప్పి ఇక జనాలు అట్రాక్ట్ అయిపోయి ఇచ్చిర్రు. పెద్ద సార్లు ఇచ్చిర్రు, కానిస్టేబుల్స్. ఇక్కడ ఏం తెలియనప్పుడు మీ ఊరు ప్రజలు ఎట్లా పెట్టారు? ఎట్లా పెట్టినంటే ఏంటంటే 9th క్లాస్ పోయి ఇన్ఫినిట్ కంపెనీ పోయిండు. వచ్చి సంపాదించుకున్నాం అనుకున్నాం, కానీ ఆయనకి బయటకు వచ్చి అరే నేను ఇంత ఇంట్రెస్ట్ ఇస్తున్నా, మీరు ఇస్తారా అంటే నమ్మించిండు. నమ్మించి మేము ఏం చేసినాం అంటే ఇంకా సరే 1 లక్ష 2 లక్షలు ఇచ్చినాం. ఫస్ట్ నెల వడ్డీ వచ్చేసినాయి. తర్వాత ఏం చేసినాడు, ఇంకా ఇయ్యండ్రా ఇంకా ఇస్తానని చెప్పిండు.
ఇంకా తెచ్చి ఇచ్చినాం ఈడికి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కొని ఇచ్చినాం ఇంకా అది తీసుకొని లాస్ట్ కి ఏమో ఒక 2 నెలలు వడ్డీ తిన్నాం ఆ అత్తయ్య వెళ్ళిపోయినాయి అసలు అసలు రాదు ఇప్పుడు. అసలు ఏది రావట్లేదు ఏందో చెప్పినా మాత్రం ఇస్తా అంటుండు కానీ ఇప్పుడు దాకా ఏం లేదు, 1 రూపాయి లేదు. మంగ్లీకి సంబంధం ఉందంటారా ఈ స్కామ్ లో? ఉంది 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 అని చెప్తారు కానీ మాకు అప్పుడైతే మాకేం తెలియదు. ఇప్పుడు మీడియా ద్వారా మాకు వచ్చింది కానీ అప్పుడైతే చెప్పేవాళ్ళు మధు నేను మంగ్లీ తీసుకొచ్చి మేము వాళ్ళ చెల్లిని అయితే నేను మ్యారేజ్ చేసుకుంటున్నా అని చెప్పారు. మంగ్లీ వాళ్ళ చెల్లిని మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పి చెప్పిండు. ఓకే, ఊర్లో అంతా ఇదే పుక్కారు. అంతే వచ్చిండు నైట్ ఒక 2 or 3 o'clock వచ్చిండు ఆయన చూసి వెళ్ళిపోయారు వాళ్ళు అంతే చెప్పారు. ఇంకా వాళ్ళు బిల్డింగ్ కట్టిండు సుమారు ఎంత ఉంటది, అది ఎన్ని లక్షలు ఉంటది? 2 కోట్ల ఉంటది. 2 కోట్ల బిల్డింగ్ కట్టాడు. ఊర్లోనే కొట్టిండు. 10వ తరగతి అబ్బాయి ఫెయిల్ అయిపోయిండు. ఆయన నా క్లాస్మేట్ ఆయన. ఇంకా ఆయనకు ఏం చెప్పాలంటే ఏం రాదు ఆయనకి. ఏం చేసినాం అదే నమ్మించి మేము ఏం చేసినాం. వీడియోలు చూసారా ఇట్లా చేతులు కొట్టుకుంటూ అతను వస్తుంటే పూలేస్తూ దండలేస్తూ ఆ వీడియో చూసారా? చూసినాం అదే చూసినాం కానీ ఆయన మాట్లాడితే మాత్రం ఏం అర్థం కాదు. ఆయన ఏం మాట్లాడుతూ ఏం చేసిండో ఏం స్కామ్ చేసిండో కానీ ఇప్పుడు దాకా ఏం అర్థం కాలేదు. ఆయన ఎట్లా బయట ఎట్లా స్కామ్ చేసిండో ఏందో కానీ తెలియదు. కారులో నుంచి దిగడం అవన్నీ చూసారా? చూసాం చూపించారు. ఎక్కమని ఎక్కినాం మేము ఫార్చునర్ కార్ లో ఎక్కినాం తిరిగినాం గానీ అంటే చూపించింది. ఇంకా మాకు ఇంత పైసలు ఆశ పెట్టించింది. ఇంకా మాకు ఇన్ని పెట్టండ్రా మాకు అంటే సరే మేము పెట్టినాం. ఇంకా చివరికి మేము ఏం చేస్తాం ఇంకా ఇట్లా అయిపోయింది. రామ్ చేసిండు. ఇప్పుడు కూడా చాలా బాధ్యతలు అక్కడ బాలాజీలో మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయి ఉంది. చేశారు అట్లా జనాలే. ఇక్కడ ఈ తండలో ఒక 2 చనిపోయారు అన్న ఆల్రెడీ. చనిపోతే అది దానివల్ల ఇక జనాలు అందరూ మా డబ్బులు మాకు ఇవ్వాలని ఇక ఇంట్లో పడి మొత్తం పలగొట్టి మొత్తం కాలబెట్టిరు అనమాట. అదే ఇల్లు బాలాజీది. ఇప్పుడు కూడా చాలా బాధ్యతలు మాట్లాడతలేరు అన్నా. ఒక 6 నెలలు అవుతుందా? 1 year అవుతుంది. ఇప్పుడు కూడా చాలా డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి 2 ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరు వాళ్ళ పేర్లేంటి? పేరైతే మాకు తెలియదు కానీ ఆయన అంటే మిర్యాలగూడలో సూసైడ్ చేసుకుని ఆయన సూసైడ్ చేసుకుని కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చారా? వచ్చారు. ఇదే తండ ఆయన చనిపోయింది. ఇదే తండ ఆయన. ఓకే, ఇదే తండ ఆయన ఈ డబ్బులు ఇచ్చి చనిపోయాడు. ఆయన ఇస్తలేడు. ఈ రోజు కాలంలో కూడా చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి కదా. పిలిగుండ తండ దగ్గరని ఇక్కడ అక్కడ కూడా చనిపోయింది ఒక ఆయన. ఒక వ్యక్తి చనిపోయారు. ఈ రోజు కూడా సాగర్ లా ఆల్రెడీ కేసు ఇప్పుడు నడుస్తుంది. ఈ రోజు చనిపోయింది ఆయన. ఇప్పుడు బాధితులు కూడా చాలా మంది మాట్లాడతలేరు. ఇప్పుడు ఒకవేళ నేను టీవీలో మాట్లాడినట్టు కనబడితే నేను నీ డబ్బులు ఇయ్యను అలా కూడా బెదిరింపులు చేస్తున్నారా? అట్లా కూడా ఏజెంట్లు బెదిరిస్తున్నారా? ఏజెంట్లు బెదిరిస్తారు. ఇక్కడ ఎవరైనా ఏజెంట్లు ఉన్నారా? 2-3 పట్టుకుందాం మనం. ఏజెంట్లా? ఏజెంట్ అంటే ఏం వాళ్ళు బెదిరించే వాళ్ళు ఏం లేదు కానీ అరే ఏజెంట్ మేమేం చేస్తాం, మేము పోయి మధుకి ఇచ్చేసినాం అంటారు. ఏజెంట్లు కూడా ఏం మాట్లాడతలేదు. నేను పోయి నువ్వు నాకు ఇచ్చినావు, నేను పోయి మధుకి ఇచ్చినా, నాకు వచ్చినప్పుడు తిన్నావు, ఇప్పుడు అసలు ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తున్నావు?